మనిషి అనుకుంటాడు ధనం సంపాదించటమే అన్నిటికంటే ఎంతో ముఖ్యమైనదని. అలా జీవితం మొత్తం ధనం వెనకే పడతాడు. ధనం సంపాదించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏది ఏమైనా కూడా కష్టపడుతూనే ఉంటాడు. ఆరోగ్యం పైన అసలు దృష్టి పెట్టడు. సరైన సమయానికి భోజనం చేయడం, సరైన సమయానికి నిద్రపోవడం, కావలసినంత విశ్రాంతిని తీసుకోవడం, ఇలా ఏది చేయడు. ధనం సంపాదిస్తూ వెళ్తాడు. కానీ ఒక సమయం తర్వాత అధికంగా ధనాన్ని సంపాదిస్తాడు. ఇక దానితో పాటే అతని శరీరంలో ఎన్నో రోగాలను కూడా సంపాదిస్తాడు. ఇక ఈ రోగాలను వైద్యం చేయిస్తూ ఏదైతే ధనాన్ని సంపాదించాడో అదంతా కూడా వైద్యం కోసమే ఖర్చయిపోతుంది. ఆఖరికి ఏమవుతుంది? మనం ఎలా అయితే వచ్చామో అలాగే వెళ్ళిపోతాము. ధనం ఇక్కడే ఉండిపోతుంది. చూడండి, ముఖ్యమైన ఒక విషయం ఉంది, దాన్ని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంది. ఈ ధనాన్ని ఉపయోగించుకోండి జీవితాన్ని ఇంకా మంచిగా మార్చుకోవడానికి. ధనం అనేది ఉపయోగించుకోవటానికే ఉంది, కానీ ఇలా చేసుకోకండి ఈ ధనమే మిమ్మల్ని ఉపయోగించుకునేలా. ఈ జీవితాన్ని తప్పకుండా ఇంకా గొప్పగా మార్చుకోండి. కానీ ఈ ధనం సంపాదించే ప్రక్రియలో మీ మొత్తం జీవితాన్ని వృధా చేసుకోకండి. ఈ జీవితాన్ని ఆనందంగా గడపండి. అలాగే నాతో ప్రేమగా పలకండి. రాధాకృష్ణ.